విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇటలీలో చదవాలి అనుకున్న విద్యార్థులకు అక్కడున్న కీ బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సెలెక్షన్స్ ఎలా చేయాలి అండ్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఫౌండర్ సాయినాథ్ గారు. వీరు ఇప్పటి వరకు కూడా వీరి సంస్థ నుంచి దాదాపు 13,000 మంది విద్యార్థులు విదేశాలకు పంపించి అక్కడ చదవడమే కాదు, మంచి ప్లేస్మెంట్స్లు కూడా వీరు కల్పించారు. అండ్ అలాగే ఈ సంస్థను స్థాపించి కూడా వీరు 17 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. రైట్ నౌ ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఇటలీ గురించి, అక్కడ చదివే విద్యార్థుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సాయినాథ్ గారు, సక్సెస్ఫుల్గా 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మీరు 13,000 మందిని పంపించారు. ఇంకా చాలామంది విద్యార్థులు మన ఇండియా నుంచి వెళ్ళి ఇంకా మంచిగా అక్కడ ప్లేస్మెంట్స్ సంపాదించి సెటిల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నా మోటో కూడా అదే అండి. ఓకే, సాయినాథ్ గారు, ఇటలీ అనగానే చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? అక్కడ ఉన్న కీ బెనిఫిట్స్ ఏంటంటారు? సో ఇటలీ బై డిఫాల్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇట్ ఈస్ అ వెరీ డైనమిక్ కంట్రీ. సో బీయింగ్ అ సైజ్ ఆఫ్ సెపరేటెడ్ ఆంధ్ర, ఐ వుడ్ సే ఆంధ్ర కంటే కొంచెం పెద్ద కంట్రీ. ఓకే. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వరల్డ్స్ 5th ఇండస్ట్రియలైజ్ కంట్రీ అండ్ 7th రిచెస్ట్. అండ్ ఈస్ కంటిన్యూస్లీ బీయింగ్ ఆన్ ద టాప్ 8 రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఆబ్వియస్లీ ఎంజాయింగ్ ఇన్ సచ్ ఎ రిచ్ ఇండస్ట్రియల్ జోన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ యొక్క ఫెసిలిటీస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, ఫుల్ టైం జాబ్స్ కానివ్వండి, స్కోప్ ఎక్కువ. అండ్ అన్నిటికంటే ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ట్యూషన్ ఫీజ్. ఇప్పుడు ఈరోజు చాలా మంది పేరెంట్స్కి ఉన్న అపోహ ఏంటంటే బేసికలీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే అమ్మో చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి, అవి మనం పెట్టలేము అని మా వల్ల కాదు అని చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అనుకుంటారు. అయితే ఇటలీలో ఏంటంటే ద గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ అన్ని వాళ్ళు చదివేదాన్ని కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలు చదువుతారు. ఇవన్నీ వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ యాజ్ పర్ స్టాండర్డ్. అండ్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఫండెడ్ అవ్వడం వల్ల ట్యూషన్ ఫీజు వచ్చేసి యాజ్ లో యాజ్ €160 per year. ఓకే. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 15,000 రూపాయల్లో వాళ్ళ ఫీజు అయిపోతుంది. చాలా తక్కువ. 1 ఇయర్కి 15,000. సో 2 yearsకి 30,000 రూపీస్లో వాళ్ళ మాస్టర్స్ అయిపోతుంది. బ్యాచిలర్స్ అయితే కూడా దే కుడ్ జస్ట్ కంప్లీట్ విత్ ఇన్ జస్ట్ 45,000 రూపీస్లో. సో అంత తక్కువ ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇది కాకుండా మనకి యాక్చువల్గా ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ మెయిన్గా వాళ్ళు ఏంటంటే దే ఇన్వెస్ట్ ఆన్ స్టడీస్, దే ఇన్వెస్ట్ ఆన్ రీసెర్చ్. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా చాలా బాగుంటాయి. అంటే వెన్ వీ టాక్ అబౌట్ ఐఐటీస్, మనకి యాక్చువల్గా ఐఐటి అస్సాం వచ్చినా కూడా మనం ఇట్స్ అ గుడ్ యూనివర్సిటీ అని మనం ఫిక్స్ అయ్యి మన పిల్లల్ని పంపిస్తాం. అలాగే ఆ ఇటలీలో ప్రతి యూనివర్సిటీ, ఎవ్రీ యూనివర్సిటీ వాట్ ఎవర్ వీ డీల్ విత్, ఇవన్నీ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. అండ్ ఎవ్రీ యూనివర్సిటీ ఈస్ ర్యాంకింగ్ బెటర్ దెన్ అవర్ ఐఐటి హైదరాబాద్. సో బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ కంటే బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో వాళ్ళు ప్లేస్ అవుతారు. సో ఆబ్వియస్లీ ర్యాంకింగ్స్ మంచిది అండ్ తక్కువ కాస్ట్లో అవుతుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు ఇటలీ అనేటప్పటికి, ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక డౌన్ ద 12 years బ్యాక్ ఇట్ వాజ్ లైక్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే చాలా అవేర్నెస్ పెరిగిపోయింది, కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగింది. బట్ లక్కీగా వీఆర్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్ టు గెట్ అడ్మిషన్స్ దేర్. అయితే సరే, ఇటలీలో చదవాలనుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, ఎలాంటి స్కాలర్షిప్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి? రైట్. సో మనకి యాక్చువల్గా ఇండియాలో ఎలా అయితే ఫీజ్ రింబర్స్మెంట్ కాన్సెప్ట్ ఉంది, అంటే ఇఫ్ ద పేరెంట్స్ ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 1 lakh rupee ఆర్ సమ్ బేసిక్ థ్రెషోల్డ్, ఆ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజు కడుతుంది. అలా ఇటలీలో కూడా దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రైట్ టు స్టడీ, అండర్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ వాళ్ళ స్టేట్ రీజన్స్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్కాలర్షిప్ అప్లికేషన్స్. దాన్ని రీజనల్ స్కాలర్షిప్స్ అంటాం. ఈ రీజనల్ స్కాలర్షిప్లో ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ €40,000 per year, అంటే ఇండియన్ కరెన్సీలో 36 లక్షల కంటే ఎవరికైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం పూర్. సో ఇండియాలో మన అందరం కూడా మాక్సిమం పూర్ అయితే. కాబట్టి అటువంటి స్టూడెంట్స్కి అక్కడ మనం రీజనల్ స్కాలర్షిప్ ద్వారా సంవత్సరానికి €7,200 స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫీజు వచ్చి ₹15,000 కడతారు అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చి 6 లక్షల స్కాలర్షిప్ సంవత్సరానికి వస్తుంది. ఇంకా వీళ్ళు ప్రత్యేకించి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ, మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఆ బెనిఫిట్స్ అన్ని తీసుకొని హ్యాపీగా చదువుకోవడం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ టచ్ వర్డ్ ఇప్పటివరకు విదేశ్ కన్సల్ట్స్లో వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ ఆల్ ది అప్లికేషన్స్ విత్ దిస్ బెనిఫిట్స్. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ స్కాలర్షిప్కి సంబంధించి అక్కడ క్రైటీరియా ఏంటి సార్? సో ఇప్పుడు క్రైటీరియా అదే చెప్తున్నాను కదండి, ఇక్కడ మెరిట్కి సంబంధం కాదు, ఇది నీడ్ బేస్డ్ స్కాలర్షిప్.
ఓకే నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ కాబట్టి ఆబ్వియస్లీ ఇఫ్ ద ఇన్కమ్ ఈస్ లెస్ యూ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్. ఓకే సింపుల్ యాజ్ ఇట్. ఓకే. అండ్ సార్ పోస్ట్ స్టడీ తర్వాత ఏంటి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి? అండ్ అలాగే మనం చదువుకుంటూనే ఏమన్నా పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ చేయడానికి ఏమన్నా మనకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి? ఉన్నాయండి. ఇటలీ ఈజ్ ఆల్సో నాట్ ఎక్సెప్షన్ టు ఎనీ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఎనీ యూఎస్ ఆర్ ద కంట్రీ. 20 hours per week ఈస్ లీగలీ అలౌడ్ టు డూ యాజ్ ఎ పార్ట్ టైమ్. ఓకే. సో స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్తో బ్యారియర్ జనరల్గా కొంత ఉంటుంది. అయితే ఎవ్రీ యూనివర్సిటీలో కూడా ఫస్ట్ 6 months ఇటాలియన్ లాంగ్వేజ్ ఫ్రీగా నేర్పుతారు. సో వాళ్ళ 6 months లాంగ్వేజ్ నేర్చుకుని ఈ లోపు లోకల్ ఫ్రెండ్స్ తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ పార్ట్ టైం జాబ్లో కొద్దిగా మాట్లాడుతూ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా లాంగ్వేజ్ పికప్ చేసుకుంటారు. అప్పుడు జాబ్స్ ఇంకా ఈజీగా దొరుకుతాయి. బట్ దేర్ ఆర్ సర్టన్ జాబ్స్ లైక్ ఫుడ్ డెలివరీ ఆర్ కొన్ని రెస్టారెంట్ జాబ్స్ ఇలాంటి వాటిలో లాంగ్వేజ్ రాకపోయినా దే కెన్ స్టిల్ ఏబుల్ టు ఫైండ్ జాబ్స్ దర్. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక జాబ్లో అయితే ఒక 2-3 monthsలో పార్ట్ టైం అయితే దొరుకుతుంది. బట్ వాట్ ఐ వుడ్ పర్సనల్ రికమెండ్ ఈస్ యాక్చువల్లీ వెన్ యూఆర్ స్టడింగ్ ఫర్ ఫ్రీ and when you're getting scholarship, just focus on studies. Okay. But still this will be additionally pocket money for them, which of course they can consider that if they require it. Otherwise హ్యాపీగా చదువుకోవడానికి ప్రపంచంలోని స్వర్గమైనటువంటి country. ఇటలీకి మించింది లేదంటారు. అండ్ సార్ చాలా యూనివర్సిటీస్ ఉంటాయి ఇటలీలో. అయితే మనం ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ అలాగే అక్కడ అడ్మిషన్ రావాలి అంటే అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. Yeah. సో విత్ దిస్ కన్సల్ట్స్ వాట్ వీ టేక్ కేర్ యాక్చువల్గా ఏంటంటే అప్లికేషన్ టు అకామిడేషన్ మేము గైడ్ చేస్తామండి. ఓహో. సో స్టూడెంట్కి మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్ దాకా మేము మొత్తం పూర్తి గైడెన్స్ ఇస్తాము. చదువుకోవడం మటుకు వాళ్ళ పని అవుతుంది. అది ఎక్కడైనా అది అది కూడా మనం చేయలేం అది మనం కదా. చేయలేం కాబట్టి వెరాజ్ యాక్చువల్లీ లైక్ దేర్ ఆర్ అఫ్ కోర్స్ చప్పట్లు కొట్టాలని 2 చేతులు కలవాలి. సో ఈ ప్రాసెస్ సంబంధించి మేము మొత్తం పూర్తి గైడెన్స్ ఇస్తాము. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి మాకు టైమ్లీ సబ్మిట్ చేస్తే అడ్మిషన్స్ తెప్పడము తర్వాత వీసా స్కాలర్షిప్ ఈ పూర్తి ప్రాసెస్ అంతా విదేశ్ కన్సల్ట్స్ విల్ టేక్ కేర్. అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేయాలి సార్? సో ఫస్ట్ అడ్మిషన్ కోసం వచ్చేసి వాళ్ళ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్, రెజ్యూమే, ఎస్ఓపి అండ్ పాస్పోర్ట్ కాపీ ఇవి ఇచ్చేస్తే మనం వెంటనే యూనివర్సిటీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. అయితే ఐఎల్టీఎస్, టోఫెల్ ఇలాంటి కంపల్సరీ కాదు, కానీ ఇది రాసుకున్న వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా యూనివర్సిటీస్లో కూడా అడ్మిషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఐఎల్స్ యాజ్ లో 5.5 కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో విచ్ ఇస్ నాట్ ఎ వెరీ హార్డ్ నట్ టు క్రాక్. కాబట్టి ఐఎల్స్ 5.5 ఉన్నా కూడా ఈజీగా మనం ఇటలీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళిన అడ్మిషన్ తర్వాత నెక్స్ట్ వీసా ప్రాసెస్లో వచ్చేటప్పటికి కొంత ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ చూపించడము, అది ఏ కంట్రీకైనా కామన్, అది చూపించుకొని ఆ తర్వాత స్కాలర్షిప్ సంబంధించి మన ఇన్కమ్ సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్గా విదేశ్ కన్సల్ట్స్లో మేము మొత్తం పూర్తి గైడెన్స్ ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా చేసి పెడతాం. సో విదేశ్ కన్సల్ట్స్ ఉండగా చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది అనేసి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఎందుకనంటే మనం చూసాం ఇప్పటివరకు మీరు అంతమంది పంపించాలంటే ఆసామాషి కాదు. మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్కి అని కూడా మేము విన్నాము. సార్ అక్కడ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏంటి సార్? సో ఇంతకుముందు నేను చెప్పినట్లంటే మనకి ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ మనం అప్లై చేసే ప్రతి యూనివర్సిటీ కూడా 100% టాట్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి వీళ్ళకి ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది రిక్వైర్మెంట్ లేదు. సో బేసిక్గా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి మాట్లాడడం వచ్చి చదవడం వస్తే కనుక బేసిక్గా దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్. అది ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వెళ్ళిన తర్వాత ఒక లోకల్గా ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి లేకపోతే లోకల్గా ఇంకా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోసం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఇండియా నుంచి ఇటాలియన్ లాంగ్వేజ్ వస్తేనే వెళ్ళాలి అటువంటి కంపల్షన్ అస్సలు లేదు. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్? సో ఇంతకుముందు నేను చెప్పినట్లంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చేసే అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్లో కూడాను ఇవన్నీ కూడా మన IIIT హైదరాబాద్ కంటే బెటర్ ర్యాంకింగ్లో ఉన్నాయి. సో వెన్ ఐ టాక్ అబౌట్ ద ర్యాంకింగ్స్ నాట్ స్టిల్ ఏంటంటే ఈ QS ర్యాంకింగ్స్ అని వాళ్ళు ఎప్పుడైతే ర్యాంకింగ్స్ ఇస్తారో దే టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద జాబ్ ప్రాస్పెక్ట్స్ as well as employer reputation, as well as the quality of education, what they teach, faculty and student ratio, international student ratio. ఈ అన్ని పారామీటర్స్ తీసుకొని వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. అండ్ అవుట్ ఆఫ్ టోటల్ ది యూనివర్సిటీస్ దేర్ 90% ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ అమంగ్ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్స్. కాబట్టి ఎప్పుడైతే వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్లో యూనివర్సిటీ ఉందో మనం అటువంటి యూనివర్సిటీ గురించి మనం క్రాస్ చెక్ చేయడం కూడా అనవసరం. సో మీరు ఇంతకు ముందే చెప్పారు ఇటలీ అనేది ఒక భూతల స్వర్గం అనేసి అన్నారు. చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇటలీకి వెళ్ళడానికి. అయితే సరే అక్కడ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకుంటే తర్వాత PR ఆప్షన్స్ ఏంటి సార్? రైట్. సో యాక్చువల్గా కోర్స్ అయిపోయిన తర్వాత ఈ కంట్రీలో మనకి 1 year పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. ఈ 1 yearలో వాళ్ళు ఏజ్ కైండ్ ఆఫ్ జాబ్ తీసుకున్నా కూడా వాళ్ళ వీసా ఎక్స్టెండ్ అవుతుంది. 1 year ఎక్స్టెండ్ అవుతుంది. 1 year ఫస్ట్ వీసా నార్మల్గా కోర్స్ అయిపోయిన వెంటనే 1 year ఇస్తారు. ఈ 1 yearలో వాళ్ళు ఏదైనా జాబ్ తీసుకుంటే ఫర్దర్ వీసా వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అలా మొత్తం స్టడీస్ పీరియడ్తో కలిపి 5 years ఆ కంట్రీలో ఉంటే 6th year యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ PR. సో చదువు ఆల్రెడీ 2 years ఉంటుంది, బ్యాచిలర్స్ అయితే 3 years ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకో 2-3 years వర్క్ చేస్తే ఆటోమేటికల్లీ వాళ్ళకి PR వచ్చేస్తుంది.
ఆ పిఆర్ తర్వాత ఇంకొక 5 years అదే దేశంలో ఉంటే దే ఆల్సో గెట్ ఏ పాస్పోర్ట్. ఓకే. అండ్ సరే ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి మన హైదరాబాద్లో చూసుకుంటే కూడా. Right. సో ఆ కన్సల్టెన్సీస్కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు విదేశ్ కన్సల్ట్స్ని కాంటాక్ట్ అవ్వాలి? Right. So actually, we are the first consultancy to send students from Telangana or India to Italy. So we started with specializing Italy as a base for them. Tarvata, we are the only official consultancy who are working officially with universities. So we are the currently official representative of Sapienza, University of Rome, University of Pisa, University of Rome Tor Vergata, and Tarvata University of Messina, University of Genova, యూనివర్సిటీ ఆఫ్ మాచరాతా. సో ఇవన్నీ యూనివర్సిటీస్కి మనం అఫీషియల్గా వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అడ్మిషన్స్ దగ్గర కానివ్వండి, వీసా దగ్గర కానివ్వండి, మన యూనివర్సిటీని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయొచ్చు. అది ఎంతలా అయిందంటే ఈరోజు యాక్చువల్గా నేను ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ చేసి ఒక ఇంటర్నేషనల్ కోర్స్ కోఆర్డినేటర్కి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ అడ్మిషన్ కావాలి, లేకపోతే నాకు ఈ ఒక వీసా దగ్గర సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు ఓవర్ నైట్ కూడా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి obviously like we are kind of more specialized in Italy when compared with the rest of the other parties. ఓకే, దట్స్ వై ఇంత సక్సెస్ రావడానికి కూడా ఇది కూడా ఇలాంటివే చాలా వరకు మనకు సక్సెస్ రేట్ ని పెంచుతాయి కూడా. డెఫినెట్ గా. అండ్ ఇది కాకుండా యాక్చువల్గా సంవత్సరానికి 2 సార్లు నేను పర్సనల్ గా ట్రావెల్ చేస్తానండి. అది యాక్చువల్గా ఏంటంటే బికాస్ వీఆర్ గెటింగ్ ట్రైన్ బై ది యూనివర్సిటీస్ ఎవ్రీ టైమ్. సో ఎప్పుడైతే కొత్త కోర్సెస్ వస్తాయి వీటన్నిటికీ కాబట్టి మేము ఎప్పుడే వన్స్ ఇన్ ఎవ్రీ 6 months అప్డేట్ అవుతూ ఉంటారు అండ్ ఐ విల్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద మై టీమ్ ఆల్సో టు డూ ద రైట్ జాబ్. ఓకే, రైట్. అయితే సార్ ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. చాలామంది ఇటలీ వెళ్ళాలనుకుంటారు, చదువుకోవాలనుకుంటారు అక్కడ. బట్ ఎంత ఖర్చు అవుతుంది మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి? టోటల్ మొత్తం ఎడ్యుకేటెడ్ దానికి సంబంధించి ఎంత అవుతుంది? అండ్ అలాగే మనము అక్కడ స్టే చేయాలి, అక్కడే ఉండాలి కాబట్టి అది ఎంత? హాస్టల్ ఫీజు కావచ్చు, ఇవి ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? ఇలా చాలా జనరల్ క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాకు సింపుల్గా ఒక ఆన్సర్ ఇవ్వరా? ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఇటలీ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి హార్డ్లీ మనకి ఒక 300 euros నుంచి 400 euros పర్ మంత్. అంటే ఇండియన్ కరెన్సీ చూసుకుంటే ఒక 30,000 to 35,000 రూపీస్ పర్ మంత్లో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ సరిపోతుంది. అది ఇంతకుముందు నేను చెప్పిన స్కాలర్షిప్ అమౌంట్ దాదాపు 6 lakhs వస్తుంది సంవత్సరం. కాస్ట్ ఆఫ్ లివింగ్ మొత్తం ఎగిరిపోతుంది, ఫీజు ఎగిరిపోతుంది. ఇంకా వీళ్ళే ఇంకా రిటర్న్ పంపించవచ్చు. ప్రతి సంవత్సరం కూడా కొత్త ఐఫోన్ వచ్చింది, ఐఫోన్ కొనుక్కోగలుగుతారు సొంతగా. సో ఆన్ టాప్ ఆఫ్ దట్, జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు బీయింగ్ ఎ స్టూడెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్లో చూసుకున్నా కూడా లైక్ మనకి ఏంటంటే లైక్ ఎవ్రీ యూనివర్సిటీ ఇటలీ అనేటప్పటికే ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్. అంటే వరల్డ్లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఆర్ ఇన్ ఇటలీ. సో ఆబ్వియస్లీ దానివల్ల ఏంటంటే టూరిస్ట్ ఎక్కువ వస్తారు. సో ఇటలీ కంట్రీకి వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ జనరేటింగ్ కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీకి వాళ్ళు చాలా హై ప్రయారిటీ ఇస్తారు. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ డెకాయిటిజం లేకపోతే రాబరీ ఇలాంటివి అసలే ఉండవు కాబట్టి చాలా పీస్ఫుల్ కంట్రీ. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్నలో ఇంకోటి ఏముంటుంది? హాస్టల్ ఫెసిలిటీ. హాస్టల్ ఫెసిలిటీస్, అకామిడేషన్ వచ్చేటప్పటికి ఎవ్రీ యూనివర్సిటీ దే హ్యావ్ దేర్ ఓన్ అకామిడేషన్ సర్వీసెస్. అది కూడా మన స్కాలర్షిప్లోనే మనం అప్లై చేస్తే దాంట్లో స్కాలర్షిప్ కూడా వచ్చినప్పుడు దాంట్లో నుంచే వాళ్ళకి 200 euros నుంచి 250 euros వాళ్ళకి అకామిడేషన్ ఛార్జ్ చేసి వాళ్ళకి ఆ ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి వచ్చి స్కాలర్షిప్లో కొంత అమౌంట్ డిస్కౌంట్ చేస్తారు, అదొక ఆప్షన్. లేకపోతే మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవ్రీ యూనివర్సిటీ అట్లీస్ట్ హ్యావ్ more than 50 students in that university existing whom I already sent. కాబట్టి నేను వాళ్ళ ద్వారా నేను ఈజీగా మీకు అకామిడేషన్ ఇంకోటి ఫైండ్ అవుట్ చేయడము, అక్కడ మీరు వెళ్ళేటప్పటికి అందుకని అప్లికేషన్ టు అకామిడేషన్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. అవును. సో రైట్. ఇంకా ఈ విదేశ్ కన్సల్ట్స్ గురించి ఇటలీ వెళ్ళి చదవాలనుకున్న స్టూడెంట్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. లేదు అంటే వీళ్ళకి మొత్తం 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 13 బ్రాంచెస్కి కూడా మీరు విజిట్ అయ్యి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీ తీసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.